సో మనకు పసుపు బోర్డుకి సంబంధించి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మార్కెట్ రేటు రావట్లేదని మనం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు అనుకుంటారు. సో దానికి సంబంధించి రావట్లేదు అంటే ఇంటర్నేషనల్ డిసైడ్ చేస్తుంది మార్కెట్ రేటు. మనం ఇక్కడ ఇది ఆయిల్ బేరలా లేకపోతే గోల్డ్ సిల్వర్ ఆయిల్ ఇంటర్నేషనల్ డిసైడ్ చేస్తారు. అంటే నేను ఇంటర్నేషనల్ లీడర్నా? సంజయ్ ఆ ఎమ్మెల్యేకి ఇంత కొంచెమని అవగాహన ఉండాలి. పసుపు దాదాపు 80% ప్రపంచ పసుపు ఇండియాలో ఉంటుంది. ఇండియాలో కల్టివేట్ అయింది. ఇండియా డ్రైవ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్. ఇంటర్నేషనల్ నథింగ్ ఇస్ డిసైడెడ్. వీ డ్రైవ్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్. ఎన్సిడిఎక్స్ ఏదైతే ఉందో దట్ ప్లేస్ అ కీ రోల్. అవగాహన లేకుండా కళ్ళు నెత్తికెక్కి కొవ్వు ఎక్కువైపోయి అవన్నిటితో పాటు ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి మనిషి ఏ పార్టీలు ఉన్నాడు, ఆ రాజకీయ జీవితం ఏంది, భవిష్యత్ ఏంది అంధకారంగా కనిపించి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ పసుపు రైతుల మీద తీయదు. మీరు చేసేది లేదు, మీకు ఇది లేదు. మీ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండే, నువ్వు అందులో 5 ఏళ్ళు ఎంపీ ఉంటుంది, ఎమ్మెల్యే ఉంటుంది. మీ మేడం 5 ఏళ్ళు ఎంపీ ఉండేది. అప్పుడు పసుపు సంగతి నీ శాతం కాదులే కానీ మామిడి జగిత్యాల మామిడి పంటకి జియో ట్యాగింగ్ చేస్తాను. ఆ కవిత ఎలక్షన్ టైంలో ఓడిపోయిన టైంలో చదువుందా బ్రదర్? ఏమైంది? ఇలా మామిడి రేట్లు ఏమున్నాయి? ప్లస్ ఆ దళారులు మొత్తము ముస్లింస్, వాళ్ళ కోసము మంచి జాగిపించుకున్నాడు. వాళ్ళ వల్ల అంటే ముస్లింస్ అంటలేదు, దళారుల వల్ల మ్యాంగో రేట్లకి ఇబ్బంది కలుగుతుంది. రైతులకు రేట్లు అందుతలేవు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మిడిల్ మ్యాన్. ఇదే ప్రాబ్లం పసుపుకుండే. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచుకో నీకు చేతనైతే. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ డైరెక్ట్ రైతుకి ఎండ్ యూజర్ కి ఏ రకంగా కనెక్ట్ చేస్తావు దాని మీద దృష్టి పెట్టు. అది చేసింది పసుపుకు మేము. దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి. పసుపు బోర్డు వచ్చి మొన్న జనవరికి సంవత్సరం అయింది. స్పైసెస్ బోర్డు తో కూడా పనిచేయించడం. స్పైసెస్ బోర్డుకు కూడా నేను మార్కులు ఇస్తా. పసుపు రేట్లు లాస్ట్ గత 4-5 ఏళ్ల నుంచి స్టేబుల్ గా హై ఉంటుందా దానికి. దీనికి మేజర్ గా ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచుకోవాలి. ప్రతిదానికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకోటి చెప్తున్నా, నేనేం సంకల్ప కుదుకుంటలేనని నేను పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో కూడా చెప్పిన, ఆ తర్వాత కూడా చెప్పిన. ఇవాళ 16,000 ఎంతనో నిజామాబాద్ హిందూ మార్కెట్ రేట్ల 16,500 ఏదో ఉంది. జగిత్యాల ఎంత ఉంది? పెట్టుబడి ఏముంది? సరే 500 అటు ఇటు ఉంటుంది అంతే. 25,000కి తక్కువ ఉండదు పసుపు. చిన్నగా కొద్దిగా మనము పండించే విధానాలు మార్చుకుంటే, ఫర్టిలైజర్ కెమికల్ లిమిట్ లో వేసుకొని మనము ఆర్గానిక్ సర్టిఫికేషన్ వైపు మనం పోతే, మళ్ళీ ఒక క్లారిటీతో చెప్పదలుచుకున్నా, ఆర్గానిక్ అంటే ఫర్టిలైజర్ కెమికల్ పూర్తిగా వేయకుండా ఉండదు, దాని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ చిన్న పద్ధతులు మార్చుకుంటే వర్స్ట్ కేసులో 20,000 పైనే ఉంటుంది. ఈ సంజయ్ అసంటోడు పసుపు గురించి మాట్లాడుకుంటేనే మేలు. మేమందరం దాని మీద తిప్పలు పడి 5 ఏళ్ళు తిప్పలు పడి మొత్తం ఎండ్ టు ఎండ్ రీసెర్చ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినాం. దీనికి పసుపు బోర్డు చేతి ఉండదు, స్పైసెస్ బోర్డు చేతి ఉండదు అంటే సరే అరవింద్ చేతి. గోల్డెన్ స్పైస్ నీడ్స్ అరవింద్స్ గోల్డెన్ ప్రెజెన్స్. ఓకే, ఇఫ్ ఐఎమ్ a lucky mascot for turmeric farmer, so be it. గతంలో మనము మ్యాంగోను అమ్ముకోవడానికి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవడానికి ఒక కిసాన్ ట్రైన్ ఉంటుంది. సో ఈసారి ఏమన్నా దానికి సంబంధించి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? గత 2-3 సంవత్సరాలుగా అసలు ట్రైన్ కోవిడ్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం కిసాన్ రైలు నడిపించుకున్నాం. కిసాన్ రైలు కావాలంటే జాగాలు ఫైనల్ అయిపోయినాయి, బడ్జెట్ ప్రాసెసింగ్ అవుతున్నాయి. రేపు నవోదయ అటు మా జగన్పల్లిలో ఇక్కడ కోరుట్ల పట్టణం దగ్గర జాగాలు ఫైనల్ అయిపోయినాయి, బడ్జెట్ ప్రాసెసింగ్ అవుతున్నాయి.
రేపు మాకు పనులు మొదలైతే ఈయన జాగానే ఇప్పించడం దిక్కులేదు. ఏమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గారికి మరి కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోతే పోయి తీసుకురా మరి ఎంపీ గారికి డెవలప్మెంట్ కోసం పోయినా అన్నాడు కదా. డెవలప్మెంట్ కోసం పోయినావా నీవు ఏం కూడా బిల్లులు ఇప్పించుకుంటుంది పోయినావా? డెవలప్మెంట్ కోసం పోతే స్కూల్ కి కేంద్రీయ విద్యాలయం ల్యాండ్ ఇప్పేవా ఫిగరికి పోయినా? మళ్ళా కుంపదీసి జీవన్రెడ్డి సాబ్ పోయినాక మళ్ళీ ఈయన కూడా పోగల బీఆర్ఎస్ అది అయినా అవుతుంది చెప్తున్నా మీకు. ఆ రోజు వచ్చినా వస్తుంది. జీవన్రెడ్డి అంకులు నా లెక్క ప్రకారం తొందరపడుతున్నాం. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు ఏం లేవు. ఈయన మళ్ళీ అటు పోయినా పోతాడు. కానీ ఏదో ఒక పార్టీలో ఉండాలని చెప్పేసి తన పార్టీ మారుతుంది. ఏది ఏదైనా ఒక పార్టీలో ఉంటే పెద్ద మనిషికి నేను చెప్పేంత పెద్ద ఆయన కాదు. అవసరం లేకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే పెట్టాడు మీరు పర్సనల్ గా జీవన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఇస్ బ్రాండ్. ఇప్పుడే పెట్టాడు. మీరు పర్సనల్ గా అడగలేదు. ఇవన్నీ మేము చెప్పము కదా. నేను అడగకుండా ఉంటున్నా చెప్పి నేను అడగకుండా ఉంటున్నా. ఈ రెండు కాన్స్టిట్యున్సీలలో ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు సంజయ్లు. ఈ సంజయ్లతో ఏమని మీకు కావాలంటే ఏముంది సంజయ్? పక్క కాన్స్టిట్యూన్సీ ఎంపీ కూడా సంజయ్. వేరే ముగ్గురు సంజయ్ ఉన్నారు. అదేనా అంటే పెట్టిన పర్సన్ ఒకసారి కాన్స్టిట్యూన్సీ అన్నిట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు సంజయ్ ప్రజలు ఎన్నుకున్నారు. నాకు బాధ్యత ఇచ్చారు. చాలనైతే మంచి పని చేయాలి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జీవన్ రెడ్డి గారు తీసుకోవడానికి పార్లమెంట్ అభ్యర్థి క్లియర్ కాబట్టి కొత్త గురించి తీసుకుంటారట. టీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంది. టీఆర్ఎస్ కి ఇంపార్టెన్స్ ఎప్పటిదాకా ఉంటే తెలంగాణ ఫార్మేషన్. తెలంగాణ ఫార్మేషన్ అయినాక డెఫినెట్లీ గుడ్ విల్ వస్తుంది కేసీఆర్. ఇవాళ కూడా కేసీఆర్ ని దింపే వరకు మా భాష కేసీఆర్ పట్ల వృద్ధి ఉంటుంది. దింపినాక మేము పెద్ద కేసీఆర్ మేము అనేది పెద్ద అంటలేదు. మీ ముందరనే అన్న కదా అంత మా టోన్ మారిపోయింది. అవసరం లేదు పెద్ద మనిషి. ఆల్ రెస్పెక్ట్ కేసీఆర్ ఫర్ వాట్ హియర్స్. ఎంతైతే మంచి పని చేసిండో ఈ ఆయన పొరగాలను తెచ్చుకొని ఈ పార్టీలకి అంతా నాశనం చేసుకున్నాం. కొత్త టీఆర్ఎస్ పార్టీ రాబోయే కొత్త టీఆర్ఎస్ పార్టీ గురించి. సో మీ ప్రశ్న ఏదో ఉంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక దానికి ఒక ఐడియాలజీ లేదు. ఇది దేనికోసం